అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయడంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కానీ సతాయించేట్లు కాకుండా నిజాయితీగా విచారణ జరగాలని, దోషులు తేలాలన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కి కారకులెవరు, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, స్వేచ్ఛకు ఎలా భంగం కలిగింది, హక్కులు ఎలా భగ్నమయ్యాయి అన్ని వివరాలు తెలియాల్సిందేనన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఇలాంటి పనులు చేయకూడదన్నారు. ఇక ప్రజల హక్కులు కాలరాసే పని ఎవరు చేసినా ఇది గతి పడుతుందని మెసేజ్ ఇచ్చేలా విచారణ ఉండాలన్నారు ఈటెల. చేయడం మీద ఎవరి వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్ గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హనమైనవి, అవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాల్సింది. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో పెరగాటమనే ప్రయత్నం చేయదని, ప్రజల హక్కుల్ని కాల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి గిరి గతి పడుతుంది మెసేజ్ చేయాల్సిన. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అనుష, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించడం జరిగింది. పలు కీలక వ్యాఖ్యలను కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో కూడా ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన విచారణకు రావడం జరిగింది. అటు ఏదైతే పోలీసులు పలు వివరాలు కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ మీద ఆయన స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయడంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. దాంతో పాటుగా కానీ సతాయించేటట్లు కాకుండా నిజాయితీగా విచారణ జరగాలని, దోషులు ఎవరో తేలాలన్నారు. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కి కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయి, దాంతో పాటుగా ఎందుకు చేయబడ్డాయి, స్వేచ్ఛ ఎలా భంగం కలిగింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. దాంతో పాటుగా హక్కులు ఎలా భగ్నమయ్యాయి అనే అంశానికి సంబంధించి కావచ్చు అన్ని వివరాలు తేలవాల్సి ఉందన్నారు. దాంతో పాటుగా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఇలాంటి పనులు చేయకూడదన్నారు. ప్రజల హక్కులు కాలు రాసేని ఎవరు చేసినా ఇదే గతి పడుతుందనే మెసేజ్ ఇచ్చేలా విచారణ ఉండాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మనం చూస్తా ఉన్నాము, గతంలో కూడా ఈ గత 2 సంవత్సరాల్లో కూడా సిట్ అటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన అనేక మందితోటి విచారణ చేయడం జరిగింది. దాంతో పాటుగా అనేక మంది మనకు బయటకు తెలిసినటువంటి కొంతమంది పిఏపీస్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, దాంతో పాటుగా తెలియనటువంటి వారిని కూడా ఎంతో మందిని సిట్ విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే మనం చూస్తా ఉన్నాము, ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణలో పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దాదాపుగా 6 గంటలు కావస్తా ఉంది. ఇంకా సిట్ విచారణ హరీష్ రావు పైన ముగిసినటువంటి దాఖలాలు అయితే లేవు. సిట్ విచారణ అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సందర్భంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒకంత ఏదైతే ఆసక్తి కలిగిస్తుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో విచారణ చేయాలి కానీ విసిగించవద్దు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ అంశం పైన సిట్ విచారణను పూర్తి చేయాలి. దాంతో పాటుగా దోషులు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉందని, దాంతో పాటుగా వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి వారు ఎవరో వారిపైన విచారణ పూర్తి చేసి వెంటనే శిక్ష పడేలా విచారణ చేయాలనేది కూడా ఆయన కోరినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో మాత్రం సిట్ విచారణ వేగవంతం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష తీర్చుకునే విధంగానే వారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివిధ కేసుల ద్వారా తమను వేధిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వచ్చేది తమ ప్రభుత్వమే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిన్ను వదిలేది లేదంటూ కూడా ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి సందర్భంలో ఏదైతే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ఒక ఇంత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి సందర్భం కూడా
మనకు అనిపిస్తుంది. గతంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వివరణను అటు పోలీసులకు సిట్ పోలీసులకు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన నాడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా గతంలో మనం వార్తలు చూసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే అంశం పైన ఆయన సిట్కి కూడా వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏదైతే రాజకీయ నాయకుల పెద్ద చర్చకు దారి తీసిందని మాత్రం మనం చెప్పాలి. అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హనమైనవి, అవన్నిటి మీద తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.